ఇది మనకు అవసరమా? బైబిల్ గ్రంథంలో చరిత్ర అన్నది మనకు అవసరమా అని మనం ఆలోచన చేయగలిగితే చరిత్ర అన్నది మనకు చాలా చాలా అవసరము. ఎందుకంటే ఒకవేళ మనకు చరిత్ర అవసరము లేకపోతే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన పొందుపరచడు. ఇంతకీ చరిత్ర వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఆయన ఎందుకు రాయించాడు, దాన్ని ఎందుకు గ్రంథస్థం చేశాడు అన్నప్పుడు అందరం కూడా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే చరిత్ర ఎందుకు అవసరము అన్నప్పుడు చరిత్రలో దేవుని పిల్లలు ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారో అవి జీవితంలో జరగకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ ఎక్కడ ఇదిగో మరి ఈ దేవుని పిల్లలు అనబడుతున్న వారు దేవుణ్ణి బాధ పెట్టారు, దేవుణ్ణి దుఃఖ పెట్టారో అది మనం తెలుసుకొని ఆ తప్పిదాలు మరలా మన జీవితంలో చేయకుండా ఉండాలని దేవుడు బైబిల్ గ్రంథంలో చరిత్రలు దేవుడు పొందుపరిచాడు. అది ఎందుకు అన్నప్పుడు ఇదిగోనండి మనుషులకు బుద్ధి రావడానికి దేవుడు చరిత్రలు రాయించాడు. అయితే ఇంతకుముందు మనం చదువుకున్న ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనం వరకు గల ఈ లేఖన భాగాల్లో 2 గోత్రాలు మనకు మిస్ అవుతాయి. అందులో మీరు ఆలోచన చేయగలిగితే ఇంతకీ గోత్రములు ఏ గోత్రములు ఉన్నాయి అన్నప్పుడు అండి మీకు మ్యాప్ ఉంటుందండి. మరి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వెనకాల ఒకటి సెకండ్ మ్యాప్ ఉంటుంది చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళు, ఈ పెద్ద బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో సెకండ్ మ్యాప్ ఉంటుంది. అక్కడ గోత్రకర్తల పేర్లు ఉంటాయి. అక్కడ మనకు గోత్రకర్తల పేర్లు ఉంటాయి. అవి మనం చదవగలిగితే రూబేను, షిమ్యోను, యూదా, జబులోను, ఇస్సాకారు, దాను, గాదు, అషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఇప్పుడు ఈ గోత్రకర్తల పేర్లు మీరు చదువుకున్నారు కదండి. ఒకసారి మళ్ళీ చెబుతున్నాను. రూబేను, షిమ్యోను, యూదా, జబులోను, ఇస్సాకారు, దాను, గాదు, అషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. అయితే ఇందులో ఇంతకుముందు మీరు చదివిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలలో అక్కడ ముద్రించబడిన వారు 1,44,000 మందిలో ఇందులో ఎఫ్రాయిము గోత్రం మిస్ అవుతుంది, దాను గోత్రం మిస్ అవుతుంది. చూడండి, ఎఫ్రాయిము మిస్ అవుతుంది, దాను గోత్రం మిస్ అవుతుంది. ఒక్కసారి అక్కడ కూడా మరలా మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదవగలిగితే మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలులో గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రం ఇంతకుముందు మనం చదివిన గోత్రాల్లో యూదా గోత్రం ఉంది. చదవమ్మా. ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనష్షే గోత్రములో 12,000 మంది, షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇశ్శాకారు గోత్రములో 12,000 మంది, జబులోను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. ఇంతకుముందు మనం చదువుకున్న ఆ గోత్రాలలో అక్కడ ఎఫ్రాయిమని మనం చదువుకున్నాము, దాను గోత్రం అని చదువుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి లేవి గోత్రము కనబడుతుంది, యోసేపు గోత్రము కనబడుతుంది. అంటే ఈ ముద్రింపబడిన 1,44,000 మందిలో మరి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎఫ్రాయిము గోత్రం కనపడటం లేదు, అలాగే దాను గోత్రము కనబడటం లేదు. అలాగే మీరు ఆదికాండం 35వ అధ్యాయం కూడా మీరు చదవగలిగితే అక్కడ కూడా 2 గోత్రాలు మనకు కనబడవు, అక్కడ కూడా మనకు 2 గోత్రాలు కనబడవు. కాబట్టి ఇంతకీ ఈ ముద్రింపబడిన వారిలో మరి ఇప్పుడు ఎఫ్రాయిము గోత్రం ఉందా లేదా అంటే ఇంతకీ ఎఫ్రాయిము ఎవరు?
ఎఫ్రాయిము ఎవరు అన్నప్పుడండి, యోసేపు గారికి ఇద్దరు కుమారులు. యోసేపు గారికి ఇద్దరు కుమారులు. ఒక ఆయన మనిషే, రెండో ఆయన పేరే ఎఫ్రాయిము. అయితే ఈ ఎఫ్రాయిమును యాకోబు గారు ఆశీర్వదిస్తారు, జ్యేష్ఠత్వ హక్కు అతనికి మరి రావాలని అతనికి ప్రార్థన చేస్తాడు. మీ అందరికీ తెలుసు. యోసేపు గారు మనిషే గారికి రావాలనుకుంటాడు, కానీ ఆ యాకోబు గారు ఎఫ్రాయిమును దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఆలోచన చేయగలిగితే కొన్ని సందర్భాలలో ఎఫ్రాయిముకు బదులుగా యోసేపు పేరును దేవుడు ఉపయోగించాడు. ఇక్కడ కూడా మీరు చూడగలిగితే ఎఫ్రాయిముకు బదులుగా యోసేపు పేరుని ఇక్కడ కూడా ఉపయోగించాడు. కొన్ని సందర్భాల్లో కూడా ఎఫ్రాయిముకు బదులుగా యోసేపు గారి పేరును ఉపయోగించాడు. అందులో ఒకటి మనం చూడగలిగితే సంఖ్యాకాండము మొదటి అధ్యాయము దయచేసి 32వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము 32వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. యోసేపు పుత్రుల వంశావళి అనగా అంటున్నాడు చూడండి, ఎఫ్రాయిము పుత్రుల వంశావళి అనగా అంటున్నాడు చూడండి. అంటే ఎఫ్రాయిము దగ్గర కొన్ని సార్లు దేవుడు ఉపయోగించాడయ్యా అంటే యోసేపు పేరును ఉపయోగించాడు. అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కూడా అక్కడ ఎవరు కనపడుతున్నారంటేనండి, యోసేపు గోత్రము అని మనకు కనబడుతుంది. కాబట్టి యోసేపు గోత్రం అన్నా ఎఫ్రాయిము గోత్రం అన్నా తప్పు లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకు ఒకటి క్లియర్ అయిపోయింది ఏంటంటే, ఈ ముద్రింపబడిన వారిలో ఎఫ్రాయిము గోత్రం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ యోసేపు గోత్రం అని మనకు కనబడుతుంది. ఎందుకయ్యా యోసేపు అంటే కొన్ని సందర్భాల్లో యోసేపు పేరు దగ్గర, ఎఫ్రాయిం పేరు దగ్గర యోసేపు యొక్క పేరును దేవుడు ఇదిగో రాయించాడు. కాబట్టి యోసేపు అన్నా ఎఫ్రాయిం అన్నా తప్పు లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యోసేపు పుత్రుల వంశావళి అనగా అంటున్నాడు చూడండి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. రైట్, ఇప్పుడు మనకు అర్థమైపోయింది యోసేపు గోత్రం అంటే ఎఫ్రాయిము గోత్రం అని మనకు అర్థమైపోయింది. అయితే మరి ఈ ముద్రింపబడిన 1,44,000 మందిలో దాను గోత్రము ఎందుకు లేదు? దాను గోత్రం ఎందుకు కనబడటం లేదు? ఇంతకుముందు మీరు మ్యాప్లో చూడండి, 12 గోత్రాలలో దాను గోత్రం ఉంది. మ్యాప్లో 12 గోత్రాలలో దాను గోత్రం ఉంది. కానీ ఎందుకు ఈ ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఈ ముద్రించబడిన వారిలో దాను గోత్రము ఎందుకు మిస్ అవుతుంది? దాని వెనకాల కారణం ఏమిటి? దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నది బైబుల్ మరి చదవటం ద్వారా, బైబుల్ మనము స్టడీ చేయటం ద్వారా, రీసెర్చ్ చేయటం ద్వారా ఈ సంగతి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎందుకు దాను గోత్రము అక్కడ కనబడటం లేదు? ఎందుకు? దాని వెనకాల కారణం ఏమై ఉన్నది దాని వెనకాల కారణము అని ఇక బైబుల్ మరి చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే, ఎందుకంటేనండి బైబుల్ చరిత్ర అనేది మనిషికి చాలా అవసరము చరిత్ర అనేది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, మరి దాను గోత్రము ఈ 1,44,000 మందిలో ఎందుకు మిస్ అయ్యింది? దాని వెనకాల కారణం ఏంటి అన్నప్పుడండి, మరి మనందరికీ తెలుసు ఇశ్రాయేలు అందరూ కూడా మోషే గారి తదనంతరము, ఆ తర్వాత యెహోషువ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈ యొక్క కానాను దేశానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే యెహోషువ గారు ఏం చేస్తారు అన్నప్పుడండి, ఇదిగో ఆయన భూభాగాలు పంచిపెడతాడు. ఆయన ఏం చేస్తాడంటే యెహోషువ గారి నాయకత్వంలో తర్వాత ఆయన చీట్లు వేసి భూభాగాన్ని పంచిపెడతాడు. అయితే ఈ దాను గోత్రికులకు కూడా ఒక భూభాగాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటేనండి, ఆ భూభాగాన్ని ఖాళీ చేసి వీళ్ళు ఎటు వెళ్తారంటేనండి, నఫ్తాలి గోత్రానికి సంబంధించిన భూభాగం వైపు, ఆ స్థలం వైపు వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే దేవుడిచ్చిన భూభాగాన్ని వీళ్ళు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారంటేనండి, నఫ్తాలి గోత్రికులకు సంబంధించిన భూభాగం వైపు వీరు వెళతారు.
చేస్తారు? దయచేసి ఒక్కసారి అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఆ సందర్భం చూడగలిగితే అందరం కూడా యెహోషువ గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము, యెహోషువ గ్రంథము దయచేసి 19వ అధ్యాయము 47, 48 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. 19వ అధ్యాయము 47, 48 వచనాలు మనం చదువుకుందాం. దానియుల సరిహద్దు. దానియులు అంటే ఈ దాను గోత్రానికి సంబంధించిన వారు, రైట్. దానియుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియులు బయలుదేరి లెషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషేమునకు దాను అని పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. అయితే మీరు ఆలోచన చేయగలిగితే యెహోషువ గారు ఇదిగో ఈ దాను గోత్రికులకు ఇదిగోనండి భూభాగాన్ని కేటాయించాడు, స్థలమును కేటాయించాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటేనండి, దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క స్థలము ఏదైతే ఇచ్చాడో దేవుడు, దాన్ని వీళ్ళు ఖాళీ చేశారు. అది మనకు ఎక్కడ కనపడుతుంది అన్నప్పుడు అండి, అందరం కూడా న్యాయాధిపతుల గ్రంథము, దయచేసి అందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథము దయచేసి 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 18వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరము చదువుకుందాము. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకొనుటకై వారు బయలుదేరియుండిరి. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దేవుడిచ్చిన భూభాగములో ఉండకుండా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన భూభాగములో వాళ్ళు ఉండలేకపోయారు. ఆ తర్వాత మీరు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 17వ అధ్యాయం మీరు తర్వాత నెమ్మదిగా చదువుకోండి. అక్కడ ఎఫ్రాయిములియా మాన్యమందు ఒక అతను కనపడతాడు, మీకా అని ఒక అతను కనపడతాడు. ఎఫ్రాయిమీయుల మాన్యములో నివసించే మీకా అనే ఒక అతను కనపడతాడు. ఇతను ఏం చేస్తాడు అన్నప్పుడు అండి, ఇతను విగ్రహములు చేయించుకోవటము. తర్వాత ఇతను ఏం చేస్తాడంటేనండి, ఇతను తన కుమారుణ్ణి ఒక యాజకుడిగా ప్రతిష్ఠించుకుంటాడు ఇతను. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఏం చేస్తాడంటే ఒక యవనుడు ఏం చేస్తాడంటే, ఒక యవనుడు యూదా బెత్లెహేము నుండి ఒక యవనుడు రావటము, ఆ తర్వాత ఈయన ఎంక్వైరీ చేయటము, నువ్వు ఎక్కడి వాడవు, నువ్వు ఎవరు అన్నప్పుడు, నేను ఒక లేవీయుడను, నాకు ఇంకా స్థలము దొరకలేదు, నేను నివసించడానికి నాకు స్థలం దొరకలేదు, నేను ఎక్కడైనా నాకు స్థలం దొరికితే నేను అక్కడ నివసిస్తానని చెప్పినప్పుడు అండి, ఓహో నువ్వు లేవీయుడవా అని మీకా తెలుసుకొని ఏం చేశాడంటేనండి, ఇదిగో నాకు పలాని ఇదిగో ప్రతిమలు, ఈ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి ఇదిగో నీవు నాకు యాజకుడుగా ఉండాలి, ఇదిగో నేను నీకు జీతం ఇస్తాను, నీకు బట్టలు ఇస్తాను, నీకు ఆహారం ఇస్తాను, నీవు నాకు తండ్రిగా ఉండాలి, నాకు యాజకుడుగా ఉండాలి అని ఆ తర్వాతనండి ఆ యవనస్తుడైన ఆ లేవీయుని తన దగ్గరనే ఉంచుకుంటాడు, తన దగ్గరనే పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు అండి, ఈ దాను గోత్రములో నుండి కొంతమంది ఒక 5గురు ఏం చేస్తారంటే ఇతని దగ్గరకు వస్తారు. ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం మీద మీరు ఆలోచన చేయగలిగితే వీళ్ళు ఒక భూభాగాన్ని ఆక్రమించుకుంటారు. ఒక భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారన్నప్పుడు, ఈ దాను గోత్రికుల్లో కొంతమంది, ఇదిగో నీవు ఒక కుటుంబానికే యాజకుడుగా ఉంటావా, లేదంటే ఇశ్రాయేలీలలో ఒక గోత్రానికి మొత్తానికి నువ్వు యాజకుడుగా ఉంటావా అని ఆ లేవీయుడు యవనస్తుడైన లేవీని అడుగుతారు.
ఆ యవనస్తుడైన లేవీని అడిగినప్పుడు అండి, అప్పుడు ఏవైతే ఈ యొక్క విగ్రహాలు, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, ఈ పోత పోసిన విగ్రహాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని ఆ తర్వాత ఆ యాజకుణ్ణి పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ యాజకుని పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మీకా అనేవాడు ఏం చేస్తారంటే అండి, అంత వెతికి పట్టుకుంటారు. అయ్యా మీరు ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న యవనస్తుడైన లేవీని మీరు పట్టుకొని వెళ్ళిపోయారు, నా విగ్రహాలను మీరు పట్టుకొని వెళ్ళిపోయారు అన్నప్పుడు అండి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. నువ్వు ఎక్కువ మాట్లాడవు అనుకో, నువ్వు ప్రాణంతో ఉండవు, చక్కగా వెళ్ళిపోమని వాళ్ళు వార్నింగ్ ఇస్తారండి. ఆ విధంగా మీకా అనేవాడు వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈ 17వ అధ్యాయములో మీకు కనబడుతుంది. ఈ 17వ అధ్యాయములో మీకు కనబడుతుంది. ఈ 17 అధ్యాయం అంతా కూడా మీరు చదవండి, అక్కడ మీకు కనబడుతుంది. ఒక కుటుంబానికి యాజకుడిగా ఉంటావా, ఒక గోత్రానికే నువ్వు యాజకుడిగా ఉంటావా అని అడిగినప్పుడు అండి ఆ గోత్రం వైపు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 18వ అధ్యాయము మనం చదవగలిగితే 18వ అధ్యాయము అదే న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 31వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాన్ అనువాడును వాని కుమారులను దేశము చెరపట్టబడు వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నింటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆల్రెడీ నండి ఇశ్రాయేలీలు ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు అండి షిలోహు అనే ప్రాంతంలో గుడారమును వేస్తారు. అక్కడ ఏ ప్రత్యక్షపు గుడారమును అక్కడ ఏర్పాటు చేస్తారు అంటే దేవాలయము, ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ ఏం జరిగింది అన్నప్పుడు అండి ఈ దాను గోత్రికులు మాత్రము వీళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు మీకా చేయించిన ప్రతిమను వారు నిలుపుకొన్నారు. మీకా చేయించిన ప్రతిమను అంటే విగ్రహమును వారు నిలుపుకున్నారు. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి ఇక్కడ దేవుడిచ్చిన ఆ యొక్క మరి ఆ భూభాగం ఏదైతే ఉందో అది వద్దనుకోవటం ఒక తప్పు. రెండో తప్పు ఏంటన్నప్పుడు ఇదిగోనండి అక్కడ వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చేశారంటేనండి ఆ మీకా చేయించిన ప్రతిమను నిలుపుకోవటం అన్నది అది రెండవ తప్పు. అంటే దేవుడిచ్చిన భూభాగాన్ని ఖాళీ చేశారు, ఆ తర్వాత ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికి ఇదిగోనండి ఆ షిలోహులో ప్రత్యక్షపు గుడారం ఉన్నది. అక్కడ మనకు మొదటి సమూయేలు గ్రంథంలో షిలోహులో ఏలి గారు మరి యాజకత్వం చేస్తూ ఉంటారు, మనందరికీ తెలుసు. అయితే షిలోహులో ప్రత్యక్షపు గుడారము ఉండగా వీళ్ళు ఒక ప్రతిమను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దేవుడిచ్చిన భూభాగములోనే ఉండలేని వీళ్ళు పరలోకములో దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని వీళ్ళు నిలుపుకోగలరా? దాను గోత్రికులు మీరు ఆలోచించండి. మళ్ళీ చెబుతున్నాను, దేవుడిచ్చిన భూమి మీద దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని నిలుపుకోలేని దానుగోత్రికులు పరలోకములో దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని వీళ్ళు నిలుపుకోగలరా మీరు ఆలోచించండి. ఆ తర్వాతనండి రాజుల కాలం రావటము, రాజుల కాలం తర్వాత సొలొమోను గారి తర్వాత రాజ్యము రెండుగా విడిపోతుంది. అయితే రెహబాము 2 గోత్రాల వారిని పరిపాలిస్తాడు. యెరోబాము అనేవాడు మిగిలిన 10 గోత్రాల వారిని 10 గోత్రాల వారిని పరిపాలిస్తాడు. దయచేసి ఎవరో మాట్లాడుతున్నారు, హలో ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి. ప్రసాద్ పాస్టర్ దయచేసి. ఇప్పుడు పాత వాడుకుంటా. ప్రసాద్ పాస్టర్ ఓకేనా మరి? ప్రసాద్ పాస్టర్ ఇక్కడ కంపల్సరీ వాళ్ళు కట్ చేయనా, రెషీల్ వాళ్ళని కట్ చేయనా, వాళ్ళే చేస్తారు మళ్ళీ. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇవి చరిత్రలు, బైబుల్ స్టడీ అంటే చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి దయచేసి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే
ఈ తర్వాత యరొబాము అనేవాడు ఏం చేస్తాడంటేనండి, అప్పటికి ఏం జరిగిందంటే సొలొమోను గారు యెరూషలేములో దేవాలయం కట్టించాడు. సొలొమోను గారు యెరూషలేములో దేవాలయాన్ని కట్టించాడు. అప్పుడు ఈ యరొబాము అనేవాడు ఏం చేస్తాడన్నప్పుడు, ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా ఇశ్రాయేల్ 10 గోత్రాల వారు, ఒకవేళ వెళ్ళిన మరల రెహబాముతో ఎక్కడ వీళ్ళు కలిసిపోయి నా మీదకి వస్తారేమో అని అతను ఏం చేస్తాడంటేనండి 2 బంగారు దూడలను చేయించి, ఒకటేమో బేతేలు దగ్గర, ఒకటేమో దాను దగ్గర బంగారు దూడలను అతను ఏర్పాటు చేస్తాడు. ఇంకా మిమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి తీసుకొచ్చిన దేవుడైన యెహోవా ఇవే అని చెప్పి ఇశ్రాయేలీలందరినీ భయంకరమైన పాపం చేయించిన వాడు ఎవరు అంటారండి, ఈ యరొబాము అనేవాడు. పాపానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ యరొబాము అనేవాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, మరి ఎందుకయ్యా దూడలు చేస్తున్నావు, మరి అది బంగారు దూడలు అవి దేవుడు ఎలాగవుతాయని ప్రజలు అనలేదు, ఇతను నిలబెట్టాడు. ఆ తర్వాత వీళ్ళు వాటికి మొక్కటం ప్రారంభించారు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే, ఇక ఈ దాను గోత్రికులు ఏం చేశారన్నప్పుడు అండి, దాను గోత్రికులు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి అన్నప్పుడు, మొట్టమొదటిది దేవుడిచ్చిన భూభాగాన్ని వాళ్ళు నిలుపుకోలేకపోయారు. అక్కడ నుంచి వాళ్ళు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళారు. అదొకటి తప్పు. రెండో తప్పు ఏంటంటే వాళ్ళు ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకోవటం, అది రెండవ తప్పు. ఇక మూడో తప్పు ఏంటంటే అన్యజనులను వారు వివాహము చేసుకున్నారు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 2వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 2వ అధ్యాయం 14వ వచనము చదవము. అతడు దాను వంశస్థురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానుతోనూ ఊద నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు. ఇదంతా మీరు చదవగలిగితే దాను గోత్రికులు చేసిన మరొక మిస్టేక్ ఏంటంటే అన్యజనులను వివాహము చేసుకోవటము. ఇశ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడండి ఆల్రెడీ. మరి పంచకాండాలలో ఆల్రెడీ ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలీలనే వివాహము చేసుకోవాలి, వేరే గోత్రికులను వివాహము చేసుకోకూడదు అని ఆల్రెడీ వాళ్ళకు దేవుడు ఆజ్ఞలు జారీ చేసినా దాన్ని లెక్క చేయకుండా అన్యజనులతో సంబంధాలు పెట్టుకున్నారు, అన్యజనులను వివాహము చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎన్ని చేశారు వీళ్ళు? దేవుడిచ్చిన ఆ భూభాగాన్ని వీళ్ళు ఖాళీ చేశారు, మొదటి మిస్టేక్ అయితే. ఆ తర్వాత యరొబాము అనేవాడు 2 దూడలను చేయించి, ఒక దూడనేమో దాను దగ్గర పెడతాడు, ఒకటేమో బేతేలు దగ్గర పెడతాడు. ఇది రెండోదైతే. మూడోది ఏంటన్నప్పుడు అన్యజనులను వివాహము చేసుకోవటం వాళ్ళు చేసిన మిస్టేక్ అండి. దాను గోత్రికులు అన్యజనులను వివాహము చేసుకోవటము వాళ్ళు చేసిన మిస్టేక్ అండి. అందుకేనండి మరి యాకోబు గారు మరి ఆయన చివరి దశలో ఒక్కొక్క కుమారుని ఆశీర్వదిస్తాడు కదండి. అలా ఆశీర్వదిస్తూ దానును ఏమని ఆశీర్వదించాడో ఒక్కసారి మీరు అందరూ కూడా బైబిల్ తెరిచి ఆదికాండము 49వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందాం. 16-17 వచనాలు దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. దాను ఇశ్రాయేలీల గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చుడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె అంటున్నాడు. మరి దాను దేనికి సంబంధించిన వాడు? ఇశ్రాయేలీలకు సంబంధించిన వాడే, ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వాడే, ఇశ్రాయేలుడే దాను కూడా. మరి ఇశ్రాయేలీల గోత్రికుల వలె అంటున్నాడు ఏంటి అంటే, ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దాను గోత్రము వేరు, ఇశ్రాయేలీల గోత్రాలు వేరు అని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు యాకోబు గారు.
అందుకేనండి అక్కడ ఏమంటున్నాడు 16వ వచనం, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. అంటే ఇశ్రాయేలీల గోత్రాలు వేరు, దాను గోత్రము వేరు అన్నట్టుగా యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 17వ వచనానికి మీరు రాగలిగితే ఆయన అంటున్నాడు, దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అంటే దాను త్రోవలో సర్పము అంటున్నాడు, దాను త్రోవలో సర్పము దారిలో కట్లపాముగాను ఉండును అంటున్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో సాతానును ఆది మహాఘట సర్పము అన్నాడు. ఆది మహాఘట సర్పము అని బైబిల్ గ్రంథంలో సాతానును పిలిచాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే సర్పం అని పిలువబడుతున్న సాతానుకు పరలోకము లేదు, పరలోకానికి అది వెళ్ళదు. సర్పము, ఆది మహాఘట సర్పము అని పిలువబడుతున్న ఏదైతే సాతాను ఉన్నదో అది పరలోకానికి వెళ్ళదు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను గారు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి ఏమన్నారు అంటే సర్ప సంతానమా అన్నారు. సర్ప సంతానమా అంటే అపవాది పిల్లలారా అన్నాడు. అంటే అపవాది పరలోకానికి వెళ్ళడు. ఇదిగోనండి, అపవాది పిల్లలు కూడా పరలోకానికి వెళ్ళరు. ఇప్పుడు అందులో ఈ అపవాది పిల్లలుగా ఎవరు మారిపోయారు అన్నప్పుడు అండి, దాను గోత్రికులు మారిపోయారు. అందుకే అక్కడ ఏమంటున్నాడు అంటే 17వ వచనంలో, దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అంటున్నాడు. అంటే దాని యొక్క భవిష్యత్తును తెలుసుకున్న యాకోబు గారు ఆయన ముందే చెప్పాడు, దాను ఇదిగో సర్పము అన్నాడు. సర్ప సంతానానికి పరలోకము లేదు. అలాగేనండి, ఎలాగైతే వెళ్ళదో అలాగే దాను గోత్రము కూడా ముద్రించబడిన 1,44,000 మందిలో ఈ దాను గోత్రం మిస్ అయిపోయింది. అందుకేనండి, ఎందుకయ్యా మిస్ అయిపోయిందంటే దాన్ని భవిష్యత్ చెబుతున్నాడు యాకోబు గారు. ఏమని చెబుతున్నారంటే యాకోబు గారు ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగోనండి ఇదిగో ఈ దాను ఇదిగో సర్పము అంటున్నాడు. అందుకేనండి ముద్రించబడిన వారిలో ఈ దాను గోత్రము అనేది అందులో లేదు. అందుకేనండి ఇశ్రాయేలీలు వేరు, దాను గోత్రము వేరు అన్నట్టు మాట్లాడాడు యాకోబు గారు. ఇశ్రాయేలీలు వేరు, దాను వేరు. అందుకేనండి దేవునికి వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా, ఒక జాతి చేసినా, ఒక గోత్రము చేసినా, ఒక కుటుంబము చేసినా, అసలు వారిని దేవుడు భూమి మీదనే దేవుడు ఉంచడు. కాబట్టి అది ఎవరు తెచ్చుకున్న శాపం అంటే దాను గోత్రికులు తెచ్చుకున్న శాపం ఏంటంటే ముద్రించబడిన వారిలో దాను గోత్రము మిస్ అవుతుంది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ వెళ్ళిపోయారు. మరి మనం ఏమి నేర్చుకోవాలి, ఈ యొక్క అంశాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది ఇంకా మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలాంటి సందర్భాలే కొన్ని మరి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటేనండి, మరి మరొక సందర్భాన్ని మీరు చూడగలిగితేనండి, ఒకసారి మనందరికీ తెలుసు ఏలి గారు యాజకుడు, మనందరికీ తెలుసు సమూయేలు మొదటి గ్రంథంలో. అయితే అతని కుమారులు మిక్కిలి దుర్మార్గులు అని మనం చదువుకుందాం. అయితే దేవుని శాపము వారి మీదికి ఎలా వచ్చిందో ఒక మాట మీరు చదవగలిగితే దయచేసి ఆ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 32-33 వచనాలు మనం చదువుకుందాం. 32-33 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు, ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, నా బలిపీఠమునొద్ద నెవ్వడు ఉండకుండా నేనందరిని నశింపజేయ విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు
మరణమగుదురు. దేవుని శాపము ఇదిగోనండి ఏలీ కుటుంబముల మీదకి వచ్చింది. ఏంటంటేనండి, ముసలివాడు ఒక్కడు కూడా నీ వంశములో ఉండడు, నీ వంశములో ఉండడు. అంటే దాని అర్థం ఏంటంటే యవ్వనములోనే అందరూ చనిపోతారు, యవ్వనములోనే అందరూ చనిపోతారు. ముసలి వయస్సు వరకు వచ్చే వరకు ఎవరు కూడా బ్రతికి ఉండరు, ఎవరు కూడా బ్రతికి ఉండరు. మరి ఇది ఎవరు తెచ్చుకున్నారు అంటే ఇదిగోనండి వాళ్ళు మిక్కిలి దుర్మార్గులుగా ఉండి తెచ్చుకున్న శాపం అండి అది. అక్కడ కూడా మీరు చూడగలిగితే, ఆ ముద్రించబడిన వారిలో కూడా మీరు చూడగలిగితే దేవునికి వ్యతిరేకమైన ఇదిగో కార్యక్రమాలు చేసి దాను గోత్రమే ముద్రింపబడిన వారిలో లేకుండా చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న తప్పు, వాళ్ళు చేసుకున్న పొరపాటు. ఇంకా మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితేనండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారి మీదకి యుద్ధానికి వచ్చింది ఎవరు అన్నప్పుడు అండి అమాలేకీలు యుద్ధానికి వస్తారు. ఫస్టే వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చింది ఎవరంటే అమాలేకీలు. వీళ్ళకి యుద్ధం అలవాటు లేదండి, వీళ్ళకి ఇశ్రాయేలులకు యుద్ధం అలవాటు లేదు. కానీ వీళ్ళకు ఇటుక పని కానివ్వండి, ఆ పనులు ఈ పనులు చేసుకునే వీళ్ళకి యుద్ధాలు ఎక్కడ వీళ్ళకి వచ్చి మీరు ఆలోచించండి. అందుకేనండి వీళ్ళు యుద్ధాలకు చూసి వీళ్ళు భయపడతారని దేవుడు వీళ్ళను వేరే మార్గాల గుండా తీసుకొని వచ్చాడు, వాళ్ళని డైవర్ట్ చేశాడు దేవుడు. వీళ్ళు భయపడతారు యుద్ధం, ఎందుకంటే ఇశ్రాయేలీలకు యుద్ధం అలవాటు లేదు, ఇశ్రాయేలీలకు యుద్ధం అలవాటు లేదు. ఐగుప్తు దేశంలో ఇదిగోనండి కఠినమైన బానిసత్వం క్రింద ఉన్నారు, వాళ్ళకి యుద్ధాలు అలవాటు లేదు. అలానండి ఇక అమాలేకీలు వచ్చారండి, అమాలేకీలు వచ్చారు. ఫస్ట్ వారితో యుద్ధానికి అమాలేకీలు వచ్చారు. అప్పుడండి దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏమని డిసిషన్ తీసుకున్నాడో మనం చూడగలిగితే నిర్గమాకాండం, దయచేసి నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనాన్ని అందరము చదువుకుందాము. నిర్గమాకాండం 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తుగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించుము. ఆనాడు ఎప్పుడైతే ఇశ్రాయేలీల మీదికి అమాలేకీలు యుద్ధానికి వచ్చారో అప్పుడేనండి దేవునికి కోపం వచ్చేసి ఒక డిసిషన్ తీసుకున్నాడు. అసలు అమాలేకీలు అన్న వాడెవడు కూడా భూమి మీద ఉండడానికి వీల్లేదు, రాయిది మోషే రాయిది, ఇదిగో యెహోషువాకు వినిపించన్నాడండి. అందుకేనండి మరి రాజుల కాలంలో సమూయేలు గారు వెళ్ళి ఆ సౌలు రాజుకు చెబుతాడు, వెళ్ళి అమాలేకీలలో అందరినీ నాశనం చేయమంటాడండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ఆ 1వ వచనం నుండి మనకు కనబడుతుందండి ఈ సందర్భాలన్నీ కూడా. తర్వాత మీరు ఆ 1 సమూయేలు గ్రంథం తర్వాత మీరు అందరూ కూడా దయచేసి తర్వాత చదువుకోండి. 15వ అధ్యాయం 1 3 వచనాలు ఇవన్నీ మీకు కనపడతాయండి. అయితే ఈయన ఏం చేస్తాడంటేనండి, ఈ సౌలు రాజు వెళ్ళిపోయి గొర్రెలలో కానివ్వండి, ఎడ్లలో కానివ్వండి, ఇదిగో నాయన ఆ కొవ్విన వాటన్నిటిని కూడా వాటిని వేరు చేస్తాడు. అంటే వాటిని చంపేయడు. కాబట్టి దేవునికి కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందంటేనండి, ఆ దేవునికి కోపం ఎందుకు వచ్చింది, సౌలు రాజు యొక్క ఆ పోస్టు ఎందుకు పోయిందంటే దానికి కారణం ఏంటంటే అసలు భూమి మీద అమాలేకీయుడు అన్నవాడి పేరే ఉండకూడదని నేను ఇదిగో రాయించాను. కానీ ఇప్పుడు పశువులు, ఈ గొర్రెలు, ఈ కొవ్విన ఇవన్నీ ఎవరెవని అడిగితే ఏమని చెప్పాలండి, అమాలేకీలేవి. కాబట్టి వాళ్ళ పేరే ఉండకూడదు అనుకున్నాను. కానీ సౌలు వెళ్ళిపోయి కొవ్విన వాటిని పక్కన పెట్టాడు. అందుకేనండి దేవునికి కోపం వచ్చేసి సౌలు రాజు పోస్టు పోయింది. రాజుగా ఉండే పోస్టును తీసేశాడు. కారణం ఏంటంటే అమాలేకీయుల పశువులను సంహరించనందుకు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఒక గోత్రాన్ని దేవుడు ఇదిగోనండి ఆ పరలోకపు స్వాస్థ్యములో నుండి తీసివేశాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఇదిగో ఏలి కుటుంబంలో ఇదిగో ముసలివాడు ఉండడు అన్నాడు. అలాగేనండి దేవునికి పిల్లలకు ఒక రోజు యుద్ధానికి వచ్చినప్పుడు అసలు అమాలేకీలు అన్నవాడే భూమి మీద ఉండకూడదని దేవుడు డిసిషన్ తీసుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఎవరైనా కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఎవరు బ్రతికినా
పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం, పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం. అది కుటుంబము కావచ్చు, అది ఒక జాతి కావచ్చు, అది ఒక గోత్రము కావచ్చు, ఎవరైనా కావచ్చు. పరలోక భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటాము. ఆనాడు మీరు ఆలోచన చేయగలిగితే గోత్రాలు ఉన్నాయి, ఈరోజు గోత్రాలు లేవు. ఈరోజు మనం ఏంటంటే, ఈరోజు మనం అందరము కూడా క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులము, మనం అందరము కూడా క్రీస్తును నమ్ముకున్న వారము. కాబట్టి మరి ఎందుకు ప్రకటన గ్రంథంలో మరి గోత్రాలు ఎందుకు రాశాడు, ఎందుకు పొందుపరిచాడు అన్నప్పుడు అండి, వారి క్యారెక్టర్ అక్కడ దాని యొక్క క్యారెక్టర్ ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ గురించి మనకు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, అందుకే ముద్రింపబడిన వారిలో దాను గోత్రమును తీసేశాడు. అందుకేనండి, అంటే ప్రభావం, మనం చేసే పొరపాట్లు, ఆ ప్రభావము మన పిల్లల మీద పడుతుంది. జాగ్రత్త. అందుకే ఒక ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులయ్యారు. ఆ ప్రభావం ఎవరి మీద పడ్డదంటారండి, వాళ్ళ ఇదిగోనండి వంశము మొత్తం మీద వాళ్ళ ప్రభావం పడ్డది. ఏంటయ్యా ప్రభావం అంటే, ముసలివాడు ఒక్కడు ఉండడు. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతికితే మన పిల్లలు కూడా జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతుకుతారు. మనము తప్పులు చేస్తే ఆ ప్రభావము మన పిల్లల మీద పడుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే దానుని అన్నాడంటే సర్పముతో పోలిచాడు. సర్పమునకు పరలోకము లేదు, ఆది మహాఘట సర్పమునకు పరలోకము లేదు. కాబట్టి దాను గోత్రము కూడా ఆ ముద్రించబడిన 1,44,000 మందిలో దాను గోత్రమును దేవుడు తీసేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, పరలోకానికి వెళ్ళే జాబితాలో మీ కుటుంబము ఉండాలి, పరలోకానికి వెళ్ళే జాబితాలో మీ పిల్లలు ఉండాలి, మీరందరూ కూడా ఉండాలి. అంటే ఆయన కోరినట్టుగా మనం బ్రతకాలి. అలా మనం అందరము బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.